నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాదు, హైదరాబాదు, కాచిగూడ స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది. దీంతో వీటిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది ఈ రైల్వే స్టేషన్ల మీద. అనుకున్న సమయానికి ఈ రైళ్లు గమ్యస్థానాలకు అయితే చేరుకోలేకపోతున్నాయి, ప్లాట్ఫామ్లు లేకపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు. సికింద్రాబాద్ పోకుండా చెర్లపల్లి మీదుగా వెళ్ళేటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాదు, హైదరాబాదు, కాచిగూడ ఈ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ అనేది అతి ఎక్కువగా ఉంటుంది. వీటిపై ఈ రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి కూడా పడుతుంది. అనుకున్న సమయాలకు ఈ ప్రయాణికులు కానీ రైళ్లు కానీ గమ్య స్థానాలకు అయితే చేరుకోలేకపోతున్నారు. దీనికి తోడు ప్లాట్ఫామ్లు కూడా లేకపోవడంతో స్టేషన్ బయటనే గంటల కొద్దీ ట్రైన్స్ని ఆపేయాల్సి వస్తుంది. ప్రయాణికులు కూడా వేచి చూడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు కూడా దాదాపు సుమారు 200 ట్రైన్లు దాకా ఈ యొక్క ప్రయాణిస్తున్నాయి. వీటి ద్వారా 2 లక్షల మంది ప్రయాణికులు కూడా రాకపోకలు అనేవి సాగిస్తున్నారు. ఈ 3 రైల్వే స్టేషన్లపై ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్లుగా అధికారులు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ను గుర్తించారు. ఈ మేరకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ను ఒక విమానాశ్రయం టైపు అంత మోడల్గా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చెర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు అనేవి చేశారు. దాదాపు పనులు కూడా 95% పూర్తయ్యాయి. ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వచ్చేసి 9 ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో అధికారులు కూడా ఉన్నట్టు ఈ యొక్క అధికారులు చెప్తున్నారు. ప్రతిరోజు రైళ్లను ఇక్కడి నుంచి నడిపించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభంలో స్టార్టింగ్లో ఒక 25 రైళ్లు నడుస్తాయి. ఆ విధంగా ప్లానింగ్ చేశారు. దశల వారీగా దీన్ని 50 రైళ్లకు పెంచేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారు. చెర్లపల్లికి చేరుకునేందుకు మౌలాలి, సనత్ నగర్ మార్గం గుండా కూడా పూర్తయింది. మేడ్చల్, మల్కాజ్గిరి, ఫలక్నామా, లింగంపల్లి ప్రాంతాల ప్రజలు ఎంఎంటీఎస్ ద్వారా నేరుగా చెర్లపల్లి అయితే చేరుకోవచ్చు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. ప్రతిరోజు 50 రైళ్లను ఇక్కడి నుంచి నడిపించే విధంగా యొక్క అధికారులు అయితే ప్లాన్ గీసి ఈ రహదారులు విస్తరణను కూడా చేస్తున్నారు. ఈ చెర్లపల్లికి చేరుకోవడానికి రహదారులను కూడా కొంత డెవలప్ చేస్తున్నారు. టోటల్గా ఈ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బీదర్, మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే భువనేశ్వర్, ముంబై కోనార్క్ ఎక్స్ప్రెస్, కాకినాడ, షిరిడి ఈ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్, కాజీపేట, పూణే ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్, కాకినాడ, లింగంపల్లి, గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం, షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్, టాటానగర్, యశ్వంతపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్, లింగంపల్లి, కాకినాడ మరి ఈ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్, హైదరాబాదు, చెన్నై ఎక్స్ప్రెస్, షాలిమార్, హైదరాబాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్, యశ్వంతపూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, జమ్మూ తావి, తిరుపతి హోష్నగర్ వీక్లీ ఎక్స్ప్రెస్, నిజాముద్దీన్, బెంగళూరు సిటీ రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను ఈ రైళ్లన్నీ కూడా చెర్లపల్లి నుంచి నడిపించబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. త్వరలోనే ఈ రైళ్ల జాబితాను కూడా ప్రకటించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక లింగంపల్లి నుంచి బయలుదేరేటువంటి కొన్ని రైళ్లు కూడా సికింద్రాబాద్ వచ్చే అవసరం లేకుండా మౌలాలి మీదుగా ఈ చెర్లపల్లి అయితే చేరుకొనున్నాయి. టోటల్గా ఈ యొక్క సికింద్రాబాదు మరియు హైదరాబాదు ఈ యొక్క కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒత్తిడి తగ్గించడానికి ఒక విమానాశ్రయం తరహా మోడల్లో ఈ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ను సుమారు 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. రైల్వే యొక్క ప్లాట్ఫామ్ల సంఖ్యను పెంచారు. మరి త్వరలో ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ ప్రారంభిస్తే ఈ 3 స్టేషన్లపై రద్దీ అనేది మరియు ట్రైన్స్ వేచి చూసేటువంటి స్టేషన్ బయట ఆపేటువంటి నిలుపుదల చేసేటువంటి అవకాశం లేకుండా, రైల్వే ప్రయాణికులు వేచి చూసేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.